బొటిక్స్ లో ఏం చేస్తారు, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఎప్పటికప్పుడు చిన్న ముక్కను కట్ చేసుకొని పైపింగ్ అనేది వేస్తారు. చిన్న చిన్న పీసెస్ ని కట్ చేసుకొని మాటి మాటికి జాయింట్లు వేసుకోకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల ఇంత పెద్ద పీస్ అనేది మనకి ఒకేసారి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చివర కార్నర్ ని ఆపోజిట్ కార్నర్ వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇటువైపున నుంచి ఆ కార్నర్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఒకేసారి మీకు అర్థం కాదు కదా, నేను మళ్ళీ కూడా దీన్ని విప్పదీసి మీకు క్లియర్ గా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో పైపింగ్ వేసుకోవడం కోసం పైపింగ్ క్లాత్ ని ఏ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి, అదే విధంగా ఈ కట్ చేసుకున్న పీస్ తో చాలా ఈజీగా ముడతలు రాకుండా పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ కి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తానండి. అయితే మనకు పైపింగ్ వేసుకోవడం కోసం చాలా మంది కాటన్ లైనింగ్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్ ని పైపింగ్ లాగా వేస్తారండి. అట్లా ఎప్పుడు కూడా వేయొద్దు, ఎందుకంటే కాటన్ లైనింగ్ పీస్ అనేది ఎప్పటికైనా కూడా షింక్ అవుతుంది అనమాట. పైపింగ్ వేసినప్పుడు బాగానే ఉంటుంది, ఒకసారి 2 సార్లు బ్లౌజ్ వాష్ చేసిన తర్వాత ఈ పైపింగ్ వేసుకున్న దగ్గర మొత్తం కూడా ముడతలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం పైపింగ్ వేయడం కోసం కాటన్ పీస్ కాకుండా ఇలా కోర్ పాలిస్టర్ క్లాత్ కానీ, లేదంటే హాఫ్ పట్టు క్లాత్ కానీ, లేదు అంటే మగ్గం వర్క్ వేసే క్లాత్లోనే సెకండ్ క్వాలిటీ దొరుకుతుంది, ఆ క్లాత్ కూడా మనం వాడుకోవచ్చు. ఒకవేళ ఇవేవి మనకు దొరకట్లేదు అంటే పాలిస్టర్ లైనింగ్ పీస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. దీంతో మనం పైపింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఏ మాత్రం వంకలు పోకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ అయితే వేస్తున్నాను. చీరకు వచ్చేసి కింద వైపున ఈ బార్డర్ వచ్చింది అనమాట. సో ఈ బార్డర్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను గ్రీన్ కలర్ అనేది పైపింగ్ కోసం తీసుకున్నానండి. ఇది వచ్చేసి కోర్ పాలిస్టర్ క్లాత్ అనమాట. ఇదిగోండి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న క్లాతే అనమాట. ఇది కట్ చేసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఈ క్లాత్ కొనుక్కొచ్చినప్పుడు ఇలా ఫోల్డింగ్ లో వస్తుంది కదా, ఈ చివరి నుంచి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఈ విధంగా స్ట్రేట్ గా పీసులు కట్ చేసుకొని పైపింగ్ అనేది వేస్తారండి. అట్లా వేయడం వల్లనే ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర ముడతలాగా వచ్చేస్తుంది. ఇలా స్ట్రేట్ పీస్ తో పైపింగ్ వచ్చి హ్యాండ్కి వేసుకోవచ్చు మనం, ఎందుకంటే హ్యాండ్ స్ట్రేట్ ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. మెడకి మాత్రం మనం ఖచ్చితంగా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ లో వచ్చిన ఈ క్లాత్ ఈ ఎడ్జ్ వైపున ఇలా ఒకసారి లాగి చూడండి. ఇలా లాగడం వల్ల ఇక్కడ మనకి క్రాస్ అనేది ఏముండదు, కంప్లీట్ ఇదిగోండి స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు స్ట్రేట్గా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు కోరంచులు ఉన్నాయి కదా, ఈ కోరంచులు ఉన్న వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా పట్టి లాగి చూడండి. ఇక్కడ క్లాత్ అనేది సాగదు, ఇదిగోండి చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇటువైపున మాత్రమే స్ట్రేట్ కాదు, ఇటువైపున ఓపెన్స్ ఉన్న వైపున కూడా స్ట్రేటే ఉంటుంది అనమాట. అయితే మరి క్రాస్గా ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇప్పుడు మిషన్ అంచుల వైపున ఈ కోరంచుల వైపున కాకుండా ఈ రెండింటికి సమోసా మోడల్లో అంటే ఈ విధంగా క్రాస్గా అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా లాగి చూడండి, ఇదిగోండి క్లాత్ అనేది ఈ విధంగా సాగుతుంది అనమాట. ఇలా సాగే క్లాత్ మనం తీసుకుంటే పైపింగ్ వేయడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి నేను ఇప్పుడు ఈ చివరి నుంచి అయితే ఆల్రెడీ బ్లౌజ్లోకి వేస్తూ ఉంటాను కదా, ఇటువైపు నుంచి నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా లాగి చూడండి, క్లాత్ అనేది ఇదిగోండి ఎంత సాగుతుంది. ఇలా సాగాలన్నమాట, ఇలా సాగితేనే పైపింగ్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఇటువైపు నుంచే నేను కటింగ్ అనేది చూపిస్తాను. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఇదిగోండి పెద్ద స్కేల్ ఒకటి తీసుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. మనకేంటంటే ఒక 2 లైన్స్ అంటే 4 పీసులు తీసుకుంటే బ్లౌజ్లో మనకి హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తానికి సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు నడుము కూడా వేసుకోవాలంటే ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న ఈ లైన్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. అదేవిధంగా చాలా మంది పైపింగ్ వేసుకోవడం మాకు నార్మల్ పాదంతో వస్తలేదు, సింగిల్ పాదంతోనైతే వస్తుంది కానీ సింగిల్ పాదం మా దగ్గర లేదండి, నార్మల్ పాదంతో చూపించండి అని చెప్పి అడిగారు. దీనికి సంబంధించి నేను చాలాసార్లు వీడియో చేసిందండి, నార్మల్ పాదంతో పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పి. సో ఈ రోజు కూడా మీకు అడిగినారు కదా, అందుకోసం నార్మల్ పాదంతోనే పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పీస్లను పక్కన పెట్టేసుకుందాం. మన బ్లౌజుల్లో కింద బార్డర్ గోల్డ్ కలర్ వస్తుంది కదా, అలా గోల్డ్ కలర్ కానీ లేదంటే సిల్వర్ కలర్ కానీ మనం ఒకేసారి కట్ చేసుకోవాలి అంటే ఇలా మాటి మాటి కట్ చేసుకోకుండా ఈ క్లాత్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఒకే ఒక కటింగ్తో పెద్ద క్రాస్ పీస్ అనేది రెడీ అవుతుంది. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు వేరే క్లాత్ పైన అయితే చూపిస్తాను. ఇదిగోండి దానికోసం మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఎక్కువ మోతాదులో క్లాత్ తీసుకోవాలి, అంటే ఒక 1 మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకొని మనం చిన్న చిన్నగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చిన్న ముక్కను కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి నేను ఇక్కడ 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇలా తీసుకున్న ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనకి కొనేటప్పుడు ఏ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా కాకుండా సమోసా మోడల్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు
ఈ విధంగా సమోసా మోడల్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి మనకి ఇటువైపున కొంచెం అనేది ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. ఏంటంటే మనకి ఇది తాన్లో కట్ చేస్తారు కదా, కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ వరకు ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. అయితే మరి ఈ ముక్క వేస్ట్ అవుతుందేమో అనుకోవచ్చు మీరు. నార్మల్గా ఏదైనా డిజైన్స్ పెట్టుకోనికి, లేదంటే హ్యాండ్స్ స్ట్రైట్ ఉంటాయి కదా, హ్యాండ్స్కు పైపింగ్ వేయడానికి కూడా ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది, ఏ మాత్రం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఇలా సమోసా మోడల్లో ఫోల్డింగ్ చేసుకున్న ఈ క్లాత్ని ఇంకొకసారి మళ్ళీ సమోసా మోడల్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్, ఈ కార్నర్ ఎడ్జ్ని మళ్ళీ ఈ కార్నర్ వరకు వచ్చేలాగా ఇదిగోండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అంటే మనకేంటి ఇక్కడ సమోసా మోడల్లోనే 2 సార్లు ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం. ఒకసారి ఆ కార్నర్కి ఫోల్డింగ్ చేసుకుంటాం, తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇటువైపునకి ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి క్లాత్ని ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ చివరి నుంచి ఇంకొకసారి ఇదిగోండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో నుంచి ఇక్కడ నుంచి చివరి వరకు దూరం కుట్టు వేసేసుకోవాలి. మిషన్ పైన 5 నెంబర్ పెట్టేసుకొని దూరం కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నేను క్లాత్ ఫోల్డింగ్ చూపించిన కదా, టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళకైతే ఒకసారి చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఒకేసారి మీకు అర్థం కాదు కదా, నేను మళ్ళీ కూడా దీన్ని విప్పదీసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు షాప్లో మన క్లాత్ ఉన్నప్పుడు మనకు ఏ విధంగా ఫోల్డింగ్ చేసి ఇస్తారు, ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇస్తారు కదా తాన్లో కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ చివర కార్నర్ని ఆపోజిట్ కార్నర్ వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపున ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇటువైపున నుంచి ఆ కార్నర్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇది కూడా సమోసా మోడల్లోనే ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి ఎడ్జ్ వరకు పెట్టేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నా పర్లేదు, అటువైపు నుంచి ఇటువైపున పెట్టుకున్నా పర్లేదు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఎడ్జ్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ చివరి వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకసారి ఫోల్డింగ్ చేసుకున్న ఈ క్లాత్ని మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో నుంచి మిషన్ పైన 5 నెంబర్ పెట్టేసుకొని దూరం కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మధ్యలో ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున చూస్తున్నారు కదా, కంప్లీట్గా మనకు ఫోల్డింగ్లో ఉంటుంది అనమాట ఈ క్లాత్. ఇప్పుడు ఇటువైపు నుంచి మనం పైపింగ్ వేసుకోవడం కోసం క్లాత్ అనేది కట్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ చివరన మనకు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు టేప్ పెట్టేసుకొని 30 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు 30 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చి ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి 30 ఇంచ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వైపున ఇదిగోండి ఓపెన్స్ వచ్చేసినాయి మనకు. ఇలా ఓపెన్స్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి 1.5 వెడల్పు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1.5తో మాకు వేయడం రాదు అనుకుంటే 1.5 వెడల్పు ఉండేలాగా అయినా సరే మీరు తీసేసుకోండి, ప్రాబ్లం ఏముండదు. ఇంతకు మించి ఎక్కువ అనేది తీసుకోవద్దు అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా మీరు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్లాత్ ఏంటంటే మనకు ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి 30 ఇంచు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన క్లాత్లన్నీ కూడా 1.5 వెడల్పు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అయితే ఒకేసారి కట్ చేసుకోవడం అవసరం లేదండి. జస్ట్ ఇప్పుడు 2 అయితే తీసుకున్నాం కదా, ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ కుట్టే బ్లౌజ్కి బార్డర్ అంటే పైపింగ్ వేయడం ఇదే క్లాత్ యూజ్ అవుతే అప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. అందుకోసం బొటిక్స్లో ఏం చేస్తారు, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఎప్పటికప్పుడు చిన్న ముక్కను కట్ చేసుకొని పైపింగ్ అనేది వేస్తారు. అదే మనకేంటంటే ప్రతిసారి గోల్డ్ కలర్ రాదు కదా, అందుకోసం మనకి అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి అంటే ఇందాక నేను గ్రీన్ కలర్ చూపించినాను కదా, ఈ ప్రకారంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఏ విధంగా వచ్చింది అనేది కూడా. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్ వచ్చిన క్లాత్ని ఓపెన్ చేసేసుకుందాం. ఇదిగోండి మనకేంటంటే క్రాస్ పీసులు అనేది చిన్న చిన్న ముక్కలు రాకుండా ఈ విధంగా ఒకేసారి పెద్ద ముక్క రెడీ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే మధ్యలో జాయింట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇదిగోండి కరెక్ట్గా ఇంత పెద్ద పీస్ అనేది మనకి ఒకేసారి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 1.5 లేదంటే 1.5 వెడల్పుతో కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ను ఓపెన్ చేసుకుందాం. మనకి ఇక్కడ దూరం కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టును ఒకసారి విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా కుట్టు విప్పదీసేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఓపెన్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు 2 పీసులాగా వస్తాయి అనమాట. ఓకేనా? ఇందాకలా తీసుకున్న పీసు ఒకటే వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చిన పీసు 2 ముక్కల్లాగా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి 2 చివర్లను జాయింటింగ్ చేసుకున్నామంటే ఇలా చాలా పెద్ద ముక్క అనేది రెడీ అవుతుంది అనమాట. చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని మాటికి జాయింట్లు వేసుకోకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల 2 ముక్కలు వస్తాయి. ఈ చివరన కుట్టు వేసుకున్నామంటే ఒకేసారి ఇదిగోండి పెద్ద పీస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు క్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసిరు కదా, నెక్స్ట్ దీన్ని పైపింగ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం.
ఇదిగోండి ముందుగా మనం పైపింగ్ వేసుకునే కంటే ముందు ఈ పీసెస్ని జాయింటింగ్ చేసుకోవాలి. ఈ జాయింటింగ్ చేసుకోవడం కోసం ఈ చివరన మనకి క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ ఉన్న పీస్ల వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పీసెస్ని మళ్ళీ మనం జాయింటింగ్ అనేది చేసుకుందాం. ఈ జాయింటింగ్ చేసుకోవడం కోసం ఒక పీస్ని వచ్చేసి మనకి నిలువుగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొక పీస్ని తీసేసుకొని మనకి అడ్డంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా అంటే ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి ఈ పీస్ పైన ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి ఒక్క పావించు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి పై వైపున తీసేసుకుంటే మనకి ఈ క్రాస్ పీస్లోని కుట్టు కూడా క్రాస్ వస్తుంది అనమాట. ఇలా క్రాస్ కుట్టు వేసుకోవడం వల్ల మధ్యలో ఉబ్బెత్తులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చు అంతా కూడా కింది వైపునకి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి మనకు నిలువుగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇంకొక పీస్ని వచ్చేసి మనకు అడ్డంగా వచ్చేలాగా అంటే ఎల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఈ పీస్ పైన వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూడా అంతే, ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా కుట్టు వేసుకున్న తర్వాత ఒక్క పావించు ఖర్చు కోసం ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఓకేనా? ఇలా మనం తీసుకున్న పీసెస్ అన్నిటిని జాయింటింగ్ చేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పీస్ పైన మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటాం. దీనికోసం కూడా ఇదిగోండి ఈ థ్రెడ్ అనేది చాలా సన్నది అంటే 0 సైజ్ వచ్చేలాగా తీసేసుకోండి. మీరు ఇక్కడ 0 సైజ్ అంటే చెప్తే షాప్లో ఇస్తారనమాట. చాలా మంది ఇది లావుగా వచ్చేది తెచ్చుకుంటారు. లావుగా వచ్చేది తెచ్చుకోవడం వల్ల సింగిల్ పాదంతో వేసుకోవడం ఈజీగా వస్తుంది. నార్మల్ పాదంతో వేసుకోవడం చాలా కష్టం అవుతుంది. మీరు నార్మల్ పాదంతోనే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా 0 సైజ్ వచ్చేలాగా చాలా సన్న థ్రెడ్ అనేది తీసేసుకోండి. తర్వాత ఇదిగోండి తీసుకున్న ఈ థ్రెడ్ని మనకి ఈ క్లాత్ ఒక వైపు నుంచి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా మనం జాయింటింగ్ చేసుకున్న ఖర్చు, ఈ ఖర్చు వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ చివరి వైపు నుంచి మనం థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదిగోండి ఈ చివరి నుంచి ఒక పావించు గ్యాప్ ఉండేలాగా క్లాత్ వదిలిపెట్టి ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పావించు క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టు వేసేసుకుందాం. అయితే ఇది వచ్చేసి మనకు నార్మల్ పాదంతో వేసుకుంటున్నాం కదా, నార్మల్ పాదంతో వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ నార్మల్ పాదం పెట్టుకున్నాం కాబట్టి ఈ పైపింగ్ పక్కన కుట్టు అనేది రాదు, ఈ థ్రెడ్ పైన కుట్టు అనేది పడుతుంది. అలా థ్రెడ్ పైన కుట్టు పడకుండా థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఉండాలి అంటే ఈ పాదం దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇది వచ్చేసి పెద్ద మిషన్లు అయితే ఒకలాగా అడ్జస్ట్మెంట్ చేస్తాం, చిన్న సైజు మిషన్లు అయితే ఒకలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం అనమాట. మీ దగ్గర ఒకవేళ చిన్న సైజు మిషన్ ఉంటే వాటికి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసిన నేను, దాని లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది పెద్ద సైజు మిషన్ కదా, ఇక్కడ చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి సీజర్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఒక్కసారి ఇటువైపు నుంచి ఇదిగోండి కొంచెం ఈ విధంగా తట్టినము అంటే ఈ పాదం రెండు పాదాల మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇప్పుడు ఇటువైపు నుంచి కొట్టినాం కదా, ఇటువైపున గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీకు ఇటువైపున గ్యాప్ రావాలి అంటే ఇటువైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా కొట్టాలన్నమాట. అటువైపున గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు ఎటువైపున గ్యాప్ ఎక్కువ వచ్చిందో అక్కడ మనం థ్రెడ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇదిగోండి ఈ సైడ్ వైపున గ్యాప్ వచ్చేలాగా నేను సెట్ చేసినాను. ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చిన దాంట్లో మనం థ్రెడ్ వచ్చేలాగా పెట్టేసుకొని పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు థ్రెడ్ వచ్చేసి ఇటువైపునకు ఉంది కదా, గ్యాప్ కూడా ఇటువైపునకు ఉంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి. థ్రెడ్ పైన కుట్టు పడకుండా థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుంది అనమాట. ఓకేనా? నార్మల్ పాదంతో మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చిన్న మిషన్ ఉన్న వాళ్ళైతే చెప్పినాను కదా కామెంట్ సెక్షన్లో వీడియో లింక్ ఉంటుందని, ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పావించు ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. అయితే మీకు ఇక్కడ చెప్పడం కూడా మర్చిపోయిందండి, ఈ థ్రెడ్ ఎంత పడుతుంది అంటే 80 ఇంచులు తీసుకోండి. 80 ఇంచుల థ్రెడ్ తీసుకొని మీరు కట్ చేసుకుంటే బ్లౌజ్లో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ మొత్తానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఏంటంటే జాయిన్ చేసుకొని ఈ థ్రెడ్ అనేది వేస్ట్ చేయకుండా 80 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ పీసులు జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఒక ఖర్చు అటువైపున ఒకటి ఇటువైపునకు వచ్చేలాగా ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ జాయింట్ వచ్చిన దగ్గర ఉబ్బెత్తులాగా రాకుండా పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా థ్రెడ్ ఎంత తీసుకున్నామో థ్రెడ్ చివరి వరకు కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి చూస్తున్నారు కదా థ్రెడ్ పక్కనే కుట్టు ఏ విధంగా పడిందో,
అంటే మనకేంటంటే పాదాన్ని చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాం కాబట్టి థ్రెడ్ పక్కనే కుట్టుబడింది. లేదు అంటే థ్రెడ్ పైనుంచి కుట్టుబడుతుంది. పైపింగ్ అనేది చాలా నీట్‌గా రాదనమాట. సో, ఈ చిన్న అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్నాం గదా! ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పీస్‌ని బ్లౌజ్‌కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నేను నెక్‌కైతే చూపిస్తున్నాను మీకు. హ్యాండ్స్‌కైతే చాలా ఈజీగా వేసుకోవచ్చు. నెక్‌కేసుకోవడమే కష్టమవుతుంది చాలా మందికి. అందుకోసం నెక్ పార్ట్ చూపిస్తున్నా. మనకి ఇదిగోండి ఇప్పుడు పాదానికి ఇటువైపున గ్యాప్ వచ్చేలాగానే గదా మనం సెట్ చేసుకున్నాం. కుట్టేటప్పుడు గూడా ఈ థ్రెడ్ అనేది ఇటువైపునకొచ్చేలాగానే పెట్టేసుకొని అప్పుడు మనం కుట్టనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి స్టార్టింగ్‌లో ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ముందు వైపునకే వదిలేసుకొని, ఈ కింద గూడా పావించు గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కన కుట్టు పడింది గదా! అదే కుట్టు పైన కుట్టు పడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టేటప్పుడు మనకి రౌండ్ నెక్ ఉంటది కదా! చాలామంది ఈ రౌండ్ నెక్‌ని ఈ విధంగా స్ట్రెయిట్‌గా చేసి కుట్టేస్తారు. అట్లా కుట్టొద్దండి. ఎందుకంటే ఇలా కుట్టడం వల్ల భుజాలనేవి జారిపోతాయి. ఈ నెక్ కూడా లూజ్ వస్తదనమాట. ఈ నెక్ షేపు ఇదే విధంగా పెట్టేసుకొని మనకి పైపింగ్‌ని ఇదిగోండి ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? బ్లౌజ్ పీస్‌ని మాత్రం మనకి ఏ షేప్‌లో నెక్ అయితే ఉందో అదే షేప్ వచ్చేలాగానే పెట్టేసుకొని పైపింగ్ వేసుకుంటున్న ఈ క్లాత్‌ని మాత్రమే మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇదే విధంగా మనకు ఖర్చు అనేది ఏమాత్రం మిస్ అవ్వకుండా పావించి ఉండేలాగా చూసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి బ్యాక్ నెక్ కూడా అంతే. ఈ బ్యాక్ నెక్ కూడా ఇదిగోండి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా! రౌండ్ తిరుగుతున్న దగ్గర బ్లౌజ్‌ని ఇట్లనే పెట్టాలి. మళ్ళీ ఇట్లా స్ట్రెయిట్‌గా చేయొద్దు. ఈ రౌండ్ నెక్ ఇదిగోండి ఈ విధంగానే పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఈ కుట్టే పైపింగ్ క్లాత్‌ని ఇదిగోండి ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా తిప్పుకోవాలి. ఓకేనా? చాలా ఈజీగా ఉంటదండి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా వస్తది. ఇది తెలవక చాలామంది ఏం చేస్తారంటే దీన్ని స్ట్రెయిట్‌గానే పెట్టేస్తారు. ఈ రౌండ్ నెక్ ఉన్న దగ్గర కూడా ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టడం వల్ల ఈ వెనకాల నెక్ కూడా లూజ్ వస్తది. ఈ షేప్ అనేది ఏమాత్రం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ షేప్‌ని కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి పైపింగ్ వేసుకుంటున్న క్లాత్‌ని కావాల్సినట్టుగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా వచ్చేస్తది మీకు. ఫ్రంట్ నెక్ కూడా అంతే. నెక్ ఏ షేప్ ఉందో అదే షేప్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ చివరన కూడా ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఏంటంటే మనకి ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? మనకి ఈ పావించు ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చు మొత్తానికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2 చోట్ల కూడా రౌండ్ తిరుగుతున్న ప్రతి చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కరెక్ట్ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఇంకొంచెం దగ్గర దగ్గర అయినా సరే పెట్టేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత ముందు వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా! ఈ హాఫ్ ఇంచ్ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పావించు ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ క్లాత్‌ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఖర్చు అంతా కూడా బయటికి కనిపించకుండా లోపల వైపునకి వెళ్ళిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మీకు ఈ పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసేసుకోవచ్చు. తర్వాత ఈ పీస్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని చేత్తో హెమ్మింగ్ చేసేసుకుంటే పైవైపు నుంచి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ వచ్చేస్తుంది. లోపల వైపు నుంచి నీట్‌గా చేతి పని అనేది చేసుకోవచ్చనమాట. ఒకవేళ చేతి పని అక్కర్లేదు డైరెక్ట్ కుట్టు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడి నుంచి పావించు గ్యాప్ ఉండేలాగా ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టేటప్పుడు ఇదిగోండి మనకి ఈ రౌండ్ తిరుగుతున్న నెక్ ఉంది కదా! ఈ నెక్‌ని ఈ విధంగా పెట్టేసుకుంటే ఆల్రెడీ ఈ క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఇదిగోండి ఈ నెక్ షేప్ వచ్చి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట రౌండ్‌గా. ఓకేనా? ఇలా పెట్టేసుకొని మీరు డైరెక్ట్ కుట్టు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కరెక్ట్‌గా రాదేమో అనుకుంటే వెనకాల నుంచి కొంచెం ఇదిగోండి ఈ విధంగా రౌండ్‌గా లాగడం వల్ల ఈ రౌండ్ షేప్ వచ్చి ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా ముడతలు లేకుండా నీట్‌గా వచ్చేస్తుందనమాట. మిగతా ప్లేస్‌లో లాగాల్సిన పనేం లేదు. జస్ట్ ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు కూడా అంతే. మనకి ఇక్కడ రౌండ్ నెక్ ఉంటుంది కదా! ఈ రౌండ్ నెక్ ఉన్న దగ్గర ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనకి చివరి నుంచి కొంచెం ఇలా లాగాలి. ఇదిగోండి వెనకాల నుంచి కొంచెం ఇలా లాగడం వల్ల ఈ రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ముడతలు అట్లా లేకుండా నీట్‌గా వస్తదనమాట. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా లాగండి. స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గర మనకు లాగకున్నా పర్లేదు. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2 నెక్కుల దగ్గర కొంచెం వెనకాల నుంచి లాగండి ఈ విధంగా. ఇదిగోండి ఇప్పుడు రౌండ్ నెక్ అయిపోయింది కదా! ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఉన్న ప్లేస్‌లో నార్మల్‌గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి మనకి ముందు వైపున కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా! ఈ ఎక్స్ట్రా ఉంచుకున్న ఈ హాఫ్ ఇంచ్ వరకు లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఎడ్జ్ వరకు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ ఎడ్జ్ దగ్గర మాత్రం గట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి పైపింగ్ వచ్చి చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో.
అంటే ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ తిరిగే దగ్గర కట్ చేసుకునేటప్పుడు ఎట్లా కట్ చేసినామో పైపింగ్ వేసిన తర్వాత కూడా ఏ మాత్రం ముడతలు లేకుండా షేప్ అవుట్ అయిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇటువైపున కూడా అంతే, లెఫ్ట్ సైడ్ రౌండ్ నెక్ కూడా చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా మనం వెనకాల భాగంలో ఇదిగోండి ఇక్కడ కూడా నెక్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైపింగ్ క్లాత్ కట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అందుకోసం నేను 2 విధాలుగా మీకు ఇక్కడ చూపించిన. మీకు ఏ ప్రాసెస్ ఈజీ ఉంది అనుకుంటే ఆ ప్రాసెస్లో కట్ చేసుకోండి. ఎటు పోయినా మనం క్రాస్ కటింగే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఇదిగోండి ఇలా ముడతలు అనేది ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా స్టిఫ్గా థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను పైనుంచి కుట్టు వేసేసిన కదా, మీకు ఒకవేళ కుట్టు అక్కర్లేదంటే చేతి పని చేసుకొని కుట్టు అనేది విప్పదీసేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏ మాత్రం ముడత లేకుండా స్టిఫ్గా వచ్చేలాగా పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.